ఈ ప్రాబ్లం చూడండి, రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో మన మోటివ్ ఏంటి అంటే, మనకు ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది, సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షను, దట్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా విడగొట్టాలి. ఎలాగంటే ఏ బై సమ్ ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి బై సమ్ బి ఆఫ్ ఎక్స్, ఇలా ఈ విడివిడిగా ఉండే పార్షియల్ ఫ్రాక్షన్స్గా విడగొట్టాల్సి ఉంటుంది. అదే మన మోటివ్. మనకి ఇన్వెస్టిగేషన్ పార్ట్లో మనకి ఇవ్వబడిన ఫంక్షన్ రాద్దాం. అదేంటంటే 5x ప్లస్ 6 డివైడెడ్ బై 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను దీన్ని సమ్ ఏ బై 2 ప్లస్ ఎక్స్ లాగా ప్లస్ బి బై 1 మైనస్ ఎక్స్ లాగా విడగొట్టాలని అనుకుంటాను. అంటే ఇక్కడ ఏబి వాల్యూస్ మనం కనుక్కుంటే ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ మనం విడగొట్టినట్టే. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. ఈ రిజాల్వ్ చేసే క్రమంలో నేను డినామినేటర్లో కనుక ఎల్సిఎం కనుక తీసుకున్నట్లయితే రెండు వైపులా ఉన్న డినామినేటర్స్ సమానం అవుతాయి, రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకి మిగిలే ఫంక్షన్ ఏంటి అంటే 5x ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ 2 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఒక ఎక్స్ ప్లేస్లో 1 కనుక నేను సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ ఫంక్షన్ ఆర్హెచ్ఎస్ సైడ్ వైపు నాకు 11 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3b వస్తుంది వాల్యూ. దీని నుంచి b ఈజ్ ఈక్వల్ టు 11/3. అలాగే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -2, అప్పుడు ఈ ఆర్హెచ్ఎస్ టైం మీకు -10 ప్లస్ 6 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ -2 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ ఆఫ్ -2 1 ప్లస్ 2 అవుతుంది, అంటే 3a వస్తుంది, ప్లస్ ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో దీని నుంచి మనకేం తెలుస్తుందంటే a ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ -10 ప్లస్ 6 అంటే -4, ఈ 3 ఎటు వెళ్తే -4/3. ఇవి ఏబి వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇవ్వబడిన ఫంక్షన్ 5x ప్లస్ 6 డివైడెడ్ బై 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ అనే ఫంక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్కి ఎలా రాయొచ్చు అంటే -4/3 ఇంటూ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 11/3 ఇంటూ 1 మైనస్ ఎక్స్.